హలో, వెల్కమ్ బ్యాక్ టు మీనా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మా అత్తయ్య పోలేలు చేస్తుంది మా స్టైల్లో. ఎలా చేస్తుందో చూపిస్తున్నాను. ఇది వచ్చేసి శనగపప్పును నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి మీడియంగా. మరీ అంత ఉడికితే బాగోదు, విరిగిపోతాయి. ఉడకబెట్టుకొని దాంట్లో ఉన్న వాటర్ తీసేసి కొద్దిగా గాలికి పెట్టాలి. ఆ తర్వాత బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి. పాకం వచ్చేంత వరకు బెల్లాన్ని మరిగించాలి. పప్పు రుబ్బుకున్న తర్వాత ఈ బెల్లం అందులో యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సోంపు, ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే మరింత టేస్టీగా వస్తుంది. ఈ బెల్లం మొత్తం కలిసేటట్టు పప్పులో రుబ్బుకోవచ్చు కూడా. కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా పిండి వచ్చేసి మైదా పిండి అయితే చాలా బాగుంటుంది. మైదా పిండి చాలా మెత్తగా వస్తుంది కాబట్టి బాగుంటుంది. ఇంకా ఒక కవర్ తీసుకొని కవర్ పైన కొద్దిగా ఇలా ప్రెస్ చేసి అందులో పూర్ణాన్ని పెట్టి మనకు కావాల్సినంత సైజులో చేసుకోవచ్చు. అత్తయ్య చేస్తుంది, నేను వీడియో తీస్తున్నాను. మనకు కావాల్సినంత సైజులో చేసుకోవచ్చు. మైదా అయితే విరిగిపోకుండా ఉంటుంది. ఆయిల్తో ప్రెస్ చేసుకోవచ్చు. ఆయిల్ ఉంటుంది కాబట్టి చాలా బాగా వస్తుంది. మీరు వేయించుకునేటప్పుడు, కాల్చేటప్పుడు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యితో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుకి సరిపడినంత బెల్లం తీసుకుంటూనే కరెక్ట్గా వస్తుందండి, లేదంటే విరిగిపోతాయి, పోలేలు రావు. తింటుంటే కూడా చాలా టేస్టీగా మెత్తగా ఉంటాయి మైదా పిండి అయితే. ఇంకా నేను కాలుస్తున్నాను పోలేలని. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటాయి, మరి మాడకుండా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో నేను కాలుస్తున్నాను. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి నెయ్యితో. అంతే, మా స్టైల్లో పోలేలు రెడీ. భక్షాలు అంటాము మేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక